ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీని ఇప్పటికే మొదలుపెట్టడం జరిగింది. వాటిలో భాగంగానే మనం ప్రీ హిస్టరీని పేలలిథిక్ అలాగే మెసోలిథిక్ అంటే ప్రాచీన శిలాయుగం, దాంతోపాటే మధ్యరాతి శిలాయుగం కోసం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది, వాటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, దాని సంస్కృతి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం గత క్లాసెస్లో చూసాము. వాటి తాలూకా ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని ఈ ఐఎన్ఎం ఆన్లైన్ తరపున మీకు కామెంట్ సెక్షన్ బాక్స్లో ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఓల్డ్ వీడియోస్ని చూడవచ్చు క్లాసెస్ని. ఓకే, ఇప్పుడు దాని కంటిన్యూషన్గా మెసోలిథిక్ తర్వాత వచ్చే భాగమైన నియోలిథిక్, ఆంధ్రప్రదేశ్లోని నియోలిథిక్ సంస్కృతి అంటే కొత్త రాతియుగ సంస్కృతి ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఆంధ్రప్రదేశ్లోని నియోలిథిక్ కల్చర్. ఓకే, నియోలిథిక్ కల్చర్, కొత్త రాతియుగం సంస్కృతి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందింది. వీటిలో మనం చర్చించుకునే అంశాలు తీసుకుంటే మొట్టమొదటిగా మనం అసలు డెఫినేషన్ అంటే నియోలిథిక్ అంటే ఏమిటి, డెఫినేషన్. తర్వాత ఇది వీటి తాలూకా ఆవిర్భవించడానికి, ఈ నియోలిథిక్ సంస్కృతి ఆవిర్భవించడానికి కారణాలు ఏంటి, కాజెస్ లేదా దోహదపడిన అంశాలు ఏంటి. తర్వాత కేంద్రీకృత స్థలాలు ఏంటి అంటే న్యూక్లియర్ ఏరియాస్ అంటాం. ఎక్కడెక్కడ ఇవి ఏర్పడ్డాయి ప్రపంచంలో కానీ భారతదేశంలోను, దక్షిణ భారతదేశంలో ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి న్యూక్లియర్ ఏరియాస్. ఫోర్త్ వన్ వచ్చేసి వీటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే ప్రధాన లక్షణాలు ఏంటి అన్నది చూస్తాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి డిస్కవరీస్ అంటే ఎక్కడెక్కడ కనుగోవడం జరిగింది, ఎవరెవరు కనుగోవడం జరిగింది. వీటి తర్వాత సోషల్ ఆర్గనైజేషన్, నియోలిథిక్ కాలం నాటి, కొత్త రాతి యుగం నాటి సోషల్ ఆర్గనైజేషన్, సామాజిక వ్యవస్థ ఎలా ఉందని చూస్తాం. వీటి తర్వాత ఎకనామిక్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అని చూస్తాం. వీటి తర్వాత రిలీజియస్ ఆర్గనైజేషన్ అంటే మత వ్యవస్థ ఎలా ఉంది అని చూస్తాం. తర్వాత వీళ్ళ యొక్క ఆర్ట్ ఏ విధంగా ఉంది, ఆర్ట్ పెయింటింగ్స్ కానీ ఏమైనా అందులోకి వస్తాయి. తర్వాత లాస్ట్ ఫేజ్ ఇందులో మనం చూసి వాటిలో బిట్స్, మోడల్ బిట్స్ ఏ విధంగా రాబోతున్నాయి, రేపు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇన్ని టాపిక్స్ని మనం ఒకే క్లాస్లో కాకుండా వీటిని సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. 1 నుంచి 6 అంటే డెఫినేషన్స్, కాజెస్ కానీ ఎక్కడ కేంద్రీకృతం ఉన్నాయి అనే విషయాలు కానీ, అలాగే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి, వాటి డిస్కవరీస్ ఏంటి, సోషల్ ఆర్గనైజేషన్ అనేది మనం ఈ భాగంలో చూస్తాం. తర్వాత వచ్చే భాగంలో ఎకనామిక్ ఆర్గనైజేషన్, రిలీజియస్ ఆర్గనైజేషన్, వాళ్ళ ఆర్ట్ ఎలాగా అభివృద్ధి చెందిందని చూస్తాం. చివరి భాగంలో నియోలిథిక్ సంబంధించి 3వ భాగంలో బిట్స్ని సెపరేట్ చూస్తాం. సో అవి ఈ బిట్స్ కూడా మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 2 క్లాసెస్ వింటేనే బిట్స్కి మీకు బిట్స్ మీద సరైన అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి క్లాసెస్ విన్నప్పుడు మాత్రమే మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు. ఓకే, ఫస్ట్లో అప్పుడు కొత్త రాతి యుగం, దాని డెఫినేషన్ అన్నాం. అసలు కొత్త రాతి యుగం, అలాగే ఇక్కడ ఒక టర్మ్కి మనం తెలుసుకోవాల్సింది డెఫినేషన్. నియోలిథిక్, గ్రీక్ భాషలో నియోలిథిక్ అంటే కొత్త, నియో మీన్స్ కొత్త, తర్వాత లిథిక్ మీన్స్ స్టోన్, స్టోన్ కొత్త, ఇదే న్యూ అన్నమాట. న్యూ స్టోనేజ్ అంటాం, అంటే కొత్త రాతి యుగం అని చెప్పవలసి ఉంటుంది ఇక్కడ. ఇది గ్రీక్ భాషలోంచి మనం ఈ వర్డ్ రావడం జరిగింది, కొత్త రాతి యుగం. ఓకే, కొత్త రాతి యుగం అంటున్నాం. మరి అంతకుముందు మనం నేర్చుకున్నది ఏంటంటే పాత రాతి యుగం, దాని తర్వాత మధ్యరాతి యుగం అంటాం. అంటే పాత రాతి యుగపు ఆయుధాలతో కంపేర్ చేస్తే లేదా టెక్నాలజికల్ చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, వాటి ఆధారంగా చేసుకుని వీటికి ఈ 3వ భాగానికి ప్రాక్ చరిత్రలోని, ప్రీ హిస్టరీలోని చరిత్ర అధ్యయనం కోసం చరిత్రకారులు లేదా పురావస్తు శాస్త్రవేత్తలు ఇలాగ విభజించడం జరిగింది. ఈ ప్రీ హిస్టరీలో మనం చివరి భాగంగా చెప్పుకునేది నియోలిథిక్ కల్చర్.
ఈ నియోలిథిక్ కలిసి కొత్త రాతి యుగం అంటాం. రాతి పనిముట్లలో మార్పులు, షైనింగ్ స్టోన్ టూల్స్ అంటే బాగా నునుపు తేలిన రాతి పరికరాలను ఉపయోగించిన దశ నియోలిథిక్ కాలం. సో కొత్త రాతి యుగం అనడానికి ప్రధానమైన కారణం ఇదండి. ఓకే, వీటినే గార్డెన్ చైల్డ్. ఈ నియోలిథిక్ గార్డెన్ చైల్డ్ అని ఆయన చరిత్రకారుడు ఈ నియోలిథిక్ ఏమంటారంటే నవీన శిలాయుగ విప్లవం అనడం జరుగుతుంది. ఏంటంటే నవీన శిలాయుగ విప్లవం, నియోలిథిక్ రెవల్యూషన్. ఎందుకు ఈ రెవల్యూషన్ అనే మాట వచ్చింది? సాధారణంగా రెవల్యూషన్ అంటే ఏంటంటే మనం రెవల్యూషన్ అనే పదాన్ని మనం ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా, రాజకీయంగా రకరకాల కోణంలో మనం నిర్వచించడం జరుగుతూ ఉంటుంది. ఈయన ఇక్కడ గార్డెన్ చైల్డ్ ఇచ్చిన నిర్వచనాన్ని మనం తీసుకుంటే ఇది ఆర్థిక సామాజిక రంగాలలో మార్పులు రావడంనే ఈయన కొత్త రాతి యుగ విప్లవం చెప్పడం జరిగింది. ఏంటి ఆర్థిక సామాజిక రంగాల మార్పులు అంటే మనం క్లాసులో చెప్పుకున్నట్టుగా మొట్టమొదటి పేలియోలిథిక్లో మానవుడు అంటే ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఆదిమ మానవుడు సంచార జీవి, వేట, ఆహార సంపాదన మీద మాత్రమే దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మెసాలిథిక్ కాలంలో కూడా అతని కంటిన్యూషన్ ఉంది వేటతోటి పాటే. సో ఇలా ఉన్న కాలంతో పాటు అతనిలో పరివర్తన రావడం వచ్చిన తర్వాత పంటలను వేయడం, వాటితో పాటే పశువులను మచ్చిక చేసుకోవడం జరిగింది, అంటే పశు పోషణ. సో ఎప్పుడైతే ఇవన్నీ మొదలయ్యాయో వాళ్ళకి జీవన విధానాలలో మార్పులు రావడం జరిగింది. అందువల్లే గార్డెన్ చైల్డ్ నవీన శిలాయుగాన్ని నవీన శిలాయుగ విప్లవం అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలాసార్లు వచ్చిన సందర్భాలు అవి ఇండియన్ హిస్టరీలో మనకి ఎక్కువగా బిట్ రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇక్కడ వస్తుందండి గార్డెన్ చైల్డ్ మీద. అలాగే మరొక విధంగా చెప్పాలంటే ఆహార సంగ్రహ వ్యవస్థ నుంచి వేట ఆహార సంగ్రహ వ్యవస్థ నుంచి ఆహార ఉత్పత్తి పశు పోషణ దశకు మారిన దశనే నియోలిథిక్ కాలం అంటాము. ఈ దశకు ప్రత్యక్ష సాక్ష్యం మనకి సంబంధించి సౌత్ ఇండియాకి సంబంధించి మనకి గిద్దలూరు నుంచి కర్ణాటకలోని సంగన కళ్ళు వరకు ఈ సాక్ష్యం లభిస్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒకటి వచ్చే అవకాశాలు ఉంటాయి, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆహార ఉత్పాదక దశకి రావడం కంటే ఆ వేట ఆహార సంగ్రహ వ్యవస్థ నుంచి, వేట మీద జీవించే వ్యవస్థ నుంచి మానవుడు ఉత్పత్తి చేసే దశకి, ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, పశువులను పోషించే దశకు వచ్చే మార్పు, అంటే అక్కడి నుంచి అక్కడికి మొత్తం ట్రాన్సిషన్ పీరియడ్ కానీ పేలోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ కానీ ఈ ఉత్పత్తి దశలన్నీ కూడా మనం ఎక్కడ చూడవచ్చు అంటే మానవులు జరిగిన దశల్లో పేలోలిథిక్ టు నియోలిథిక్ ఎక్కడైతే ప్రత్యేకించి గిద్దలూరు నుంచి ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి కర్ణాటకలో సంగనకల్ వరకు చూడవచ్చు. క్వశ్చన్ని అడిగే అవకాశాలు ఉంటాయి. ఈ దశని ఎక్కడ చూడవచ్చు? ఆంధ్రప్రదేశ్లోను, లేదా ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఒక ఏ రాష్ట్రాలకు విస్తరించి ఉంది, ఆంధ్ర, కర్ణాటక ఇలా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, వీటి తర్వాత కారణాలు ఏంటి అసలు? ఇది ఓకే చెప్పాము, ఇలా వచ్చేసిందంటే ఏదో కారణం లేకుండా జరగదు కదా ఏ పని కూడా. అంటే వాటికి దోహదం చేసిన అంశాలు ఏముంటాయి, కారణాలు ఏంటి అసలు అని తీసుకుంటే కారణాలు. ఇది కూడా మనం 12,000 BC నాటికి వాతావరణంలో మార్పులు రావడం జరిగింది. వాతావరణంలో వేడి ఎక్కువ, ఉష్ణోగ్రతలు పెరగడం జరిగింది. అంటే వీటినే మరొక విధంగా చెప్పాలంటే జియోలాజికల్ టర్మ్స్లో కానీ హోలోసిన్ దశ అంటాం. ఇది కూడా మనం మొట్టమొదటి ప్రీ హిస్టరీ క్లాసెస్లోనూ చెప్పుకోవడం జరిగింది. భూమి పై భాగంలో వాతావరణం తర్వాత మార్పులు జరగడం జరిగింది. భూమి ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా చివరి దశలో రెండుని మనం చెప్తాము, ప్లాస్టోసిన్ అండ్ హోలోసిన్. ప్లాస్టోసిన్ అండ్ హోలోసిన్ అని చెప్పడం జరుగుతుంది. వీటి గురించి డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మనం. సో ప్లాస్టోసిన్ హిమయుగం, మంచు యుగం అంటాం. ప్లాస్టోసిన్ చివరి దశలోనే మానవుడు ఉద్భవం జరిగింది.
అక్కడి నుంచే దాని హోమియంలో అక్కడి నుంచే మనకి పేలోలిథిక్ కాలం ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. పేలోలిథిక్, మెసోలిథిక్ వచ్చేసి ప్లాస్టోసిన్. అలాగే హోలోసిన్ దశకి ఇప్పుడు కూడా మనం జరుగుతున్న దశే హోలోసిన్. ఈ దశలోనే ఈ నియోలిథిక్ కల్చర్ ఆవిర్భవించడం జరిగింది. ఇది గమనించవలసి ఉంటుందండి అందరూ కూడా. ఇక్కడ కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను వచ్చే అవకాశం ఉంది. హోలోసిన్ దశ ప్రాచరిత్రలో ఏ నాగరికతకి సంబంధించింది? మధ్యరాతి యుగం, పాతరాతి యుగం, లేదంటే నవీన శిలాయుగం? పై అన్నిటికీ కాదండి. హోలోసిన్ అనేది నవీన శిలాయుగం నుంచి ఆరంభమైంది. ఇప్పుడు నడుస్తున్న కాలం ఇది. ఓకే, హిమయుగంలో ఉన్నప్పుడు ఒక రకమైన వాతావరణం, దానికి తగ్గట్టుగా జంతు సముదాయం, దానికి తగ్గట్టుగా వృక్ష సముదాయం ఉండేవి. కానీ హోలోసిన్ దశకు వచ్చేప్పటికి వాతావరణంలో మార్పులు రావడం, దట్టమైన అడవులన్నీ కూడా కుచించుకుపోవడం, కొన్ని చోట్ల గడ్డి భూములు మొలవడం జరిగింది. ఎక్కడైతే గడ్డి భూములు మొదలడం జరిగిందో ఆ ప్రదేశాలకి స్థానిక జంతువులు కూడా అక్కడికి రావడం, ఆ గడ్డి భూముల మీదకి వెళ్ళి అక్కడ దొరికిన ఆ ధాన్యాలను కానీ ఏమైనా ఉంటే తినడం మొదలుపెట్టాయి. ఇది మానవుడు గమనించడం జరిగింది. ఎప్పుడైతే గమనించడం జరిగిందో ఆ మొక్కల్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగిన తర్వాత అతను మొక్కలు అలాంటి వాటిని అతను కూడా తన పోషణార్థం కూడా పెంచడం మొదలైంది. వాటితో పాటే అక్కడ వస్తున్న జంతువులను కూడా మచ్చిక చేసుకోవడం మొదలైంది. చూడండి, ఇక్కడ హ్యూమన్ ఎవల్యూషన్ దగ్గర నుంచి ఆహార సంపాదన నుంచి ఆహార ఉత్పత్తి దశకి ఎలా రావడం జరిగిందో అని మనకు జరిగిన కాలం అంతా కూడా హోలోసిన్ దశ ఇదండి. సో నవీన శిలాయుగానికి దోహదపడిన అంశాలు వాతావరణ మార్పు, ఇది చాలా ముఖ్యమైనది. హోలోసిన్ దశ నవీన శిలాయానికి సంబంధించింది. దాదాపుగా ఇది 12,000 BC, అప్రాక్సిమేట్లీ ఎక్కువ మంది 11,000 or 10,000 చెప్పారు, కానీ 12,000 BCని కూడా ఎక్కువ మంది మనం చెప్పిన చారిత్రకారులు చెప్పిన ఆధారం. ఓకే, అయిపోయింది. తర్వాత ఈ న్యూక్లియర్ ఏరియాస్. ఏంటి న్యూక్లియర్ ఏరియాస్? కేంద్రీకృత స్థలాలు. అంటే ఎక్కడైతే స్వతంత్రంగా ఉద్భవించాయో ఏదైనా సరే ఒక అంశం కానీ ఏదైనా ఒక సంఘటన కానీ అక్కడ కేంద్రీకృత స్థలం అని చెప్పడం జరుగుతుంది. వాటినే న్యూక్లియర్ ఏరియాస్ అంటాం. ఓకే, ఈ న్యూక్లియర్ ఏరియాస్ అనేవి ఎక్కడున్నాయి అంటే మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది వెస్ట్ ఏషియా, అంటే పశ్చిమాసియా. వీటి తర్వాత మనకి ఈస్ట్ ఏషియా, తర్వాత సౌత్ ఏషియా, వీటి తర్వాత యూరోప్, అమెరికా, ఇలాగా వ్యాపించుకుంటూ ఇవి వెళ్ళడం జరిగింది నవీన శిలాయుగం దశ. సో మొట్టమొదట మనం చెప్పాం వెస్ట్ ఏషియా. సో ప్రపంచంలో మొట్టమొదటి నవీన శిలాయుగ స్థావరాలు కనుగొన్న ప్రదేశం లేదా ప్రదేశం వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా. ఇది గతంలో ఇండియన్ హిస్టరీ ఆప్షనల్గా ఉన్నప్పుడు రిపీటెడ్ క్వశ్చన్ ఇదండి. కాలం ఏంటిది? 9,000 నుంచి 9,000 BC టు 7,000 BC సంబంధించి నవీన శిలాయుగ ఆరంభ దశగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వెస్ట్ ఏషియా దగ్గర అండి, పశ్చిమాసియా. సో పశ్చిమాసియా దగ్గర 9,000 BC నుంచి 7,000 BC. ఇక్కడ క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా ఉన్నాయి. గతంలో ఆప్షనల్స్లో కూడా ఎక్కువగా వచ్చిన సందర్భం ఇది. సో మొట్టమొదట ఇక్కడే మనకి మానవుడు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసినట్లుగాను, తర్వాత స్థిర నివాసం ఏర్పరచుకున్నట్లుగాను, వాటితో పాటు జంతువులు మచ్చిక చేసుకున్నట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. అలాగే ఈస్ట్ ఏషియా కానీ, సౌత్ ఏషియా కానీ, యూరోప్లో కానీ, అలాగే అమెరికాలో కానీ నెమ్మదిగా వ్యాపించుకుంటూ రావడం జరిగింది. ఇవి న్యూక్లియర్ ఏరియాస్ అంటాం. మరి భారతదేశానికి సంబంధించి ఇది ఏ విధమైన నవీన శిలాయుగం ఏ విధంగా డెవలప్ అయింది అన్నది మనం ఇక్కడ చూడవలసి ఉంది. భారతదేశానికి సంబంధించి ఇప్పుడు మరి వెస్ట్ ఏషియా మొట్టమొదటిగా అని చెప్పాము. మరి భారతదేశానికి సంబంధించి ఇండియాలో లేదా ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భారత ఉపఖండంలో మొట్టమొదటిగా మనం చెప్పుకునే ప్రదేశం వచ్చేసి మెహర్గర్ ఏరియా. అంటే మెహర్గర్ పాకిస్తాన్లోని మెహర్గర్ ఏరియా. మెహర్గర్ ఏరియా ఇది ఎక్కడుందండి? బలూచిస్తాన్ ప్రావిన్స్. బలూచిస్తాన్లోని అంటే పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో
మెహర్గఢ్ ప్రాంతం ఉందండి. ఈ ప్రదేశం మనకి 7000 BC సంబంధించింది. 7000 BCకి సంబంధించింది. ఇక్కడ మళ్ళీ జంతు సముదాయం, మానవుడు మచ్చిక చేసుకున్న జంతు సముదాయాలు, వాటితో పాటే స్థిర నివాసాలు, వాటితో పాటే అతను ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసిన దశ, ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి స్థలం ఏది అని అడిగినప్పుడు మెహర్గఢ్ ఏరియా వస్తుందండి. ఇది ఒకటి. అలాగే ఇంకా ఇదే దశలో ఈ కాలానికి సంబంధించి తర్వాత దశల్లో కూడా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ మనకి సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, సౌత్ ఇండియా, ఇలాగా ఈ నియోలిథిక్ ఇప్పుడు అభివృద్ధి చెందుతూ వచ్చింది, విస్తరిస్తూ వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది మరి నియోలిథిక్ దశ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నియోలిథిక్ దశ ఏ విధంగా ఉంది అంటే, దక్షిణ భారతదేశంలో నియోలిథిక్ దశ కోసమే మనం గమనించవలసి ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దక్షిణ భారతదేశం లేదా సౌత్ ఇండియా లేదా ఏపీకి సంబంధించి నియోలిథిక్ సంస్కృతి ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎక్కడెక్కడ అభివృద్ధి చెందింది అని తీసుకుంటే, ఇది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, ముఖ్యంగా పురావస్తు శాస్త్రవేత్తలు గమనించిన దాని ప్రకారం ఇది దిగువ గోదావరి లోయ, తర్వాత కృష్ణా నది 3, తర్వాత పెన్నేరు 4, తుంగభద్ర. ఇదండి ఏరియాస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయింది. ఇవి ఎక్కువగా అంటే చూడండి, ఇవి దిగువ గోదావరి లోయ ఎక్కువగా, ఇది ఈ తెలంగాణ, తర్వాత కృష్ణా తెలంగాణ, తర్వాత పెన్నేరు, తుంగభద్ర. అంటే 3 రాష్ట్రాల్లో మనకి అత్యధికంగా కూడా నియోలిథిక్ సంస్కృతి అభివృద్ధి చెందినట్లుగా చెప్పవచ్చు. ఆ ఏవేంటి రాష్ట్రాలు అంటే కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దక్షిణ భారతదేశానికి సంబంధించి నియోలిథిక్ స్థావరాలు అత్యధికంగా బయలుపడడం జరిగింది, నదులు కూడా. సో ఇక్కడ అత్యధికంగా ఏదైనా ఫ్రేమ్ చేయాలనుకునే క్వశ్చన్స్ని నదుల ప్రకారం అడిగే ఛాన్స్ ఉంది, లేదా రాష్ట్రాల ప్రకారం అడిగే ఛాన్స్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో ఇవి కేంద్రీకృత స్థలాలుగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వీటి గురించి తర్వాత మనం ఇంకా అధ్యయనం చేద్దాం. మరి వీటి యొక్క కాలం ఏంటి? ఇక్కడ మనం 12,000 BCలోమో హోలోసిన్ అంటున్నాము, వాటి తర్వాత మానవుడు అభివృద్ధి అంటున్నాం, తర్వాత 9,000 to 7,000 BC మధ్యమో వెస్ట్ ఏషియా అంటున్నాం. మరి 7,000 వచ్చేవాడికేమో భారత ఉపఖండంలో నార్త్ వెస్ట్ అనేది వాయువు దశలోనూ అభివృద్ధి చెందిందాము మెహర్గఢ్ 7,000. మరి ఇదే దశలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే దశలు ఉన్నాయా అంటే, ఇది మీరు గమనించవలసింది చాలా తేడా ఉన్నాయండి. ఇయర్స్ చాలా తగ్గిపోతూ రావడం జరిగింది, ఇది గమనించుకోవాలి అందరూ కూడాను. ఓకే, వీటి మీద అధ్యయనం చేసింది మనకి కాలం గురించి, దక్షిణ భారతదేశ నవీన శిలాయుగ కాలం గురించి అధ్యయనం చేసిన వాళ్ళలో బ్రెగ్డిక్ట్ ఆల్చిన్స్, ఓకే, బ్రెగ్డిక్ట్ అండ్ ఆల్చిన్స్ అనే వీళ్ళు పరిశోధన చేసి దక్షిణ భారతదేశ శిలాయుగాన్ని 3 phases గా వీళ్ళు చేయడం జరిగిందండి. దక్షిణ భారత ఈ 3 phases ఏంటి అసలు? ఓకే, బ్రెగ్డిక్ట్ అండ్ ఆల్చిన్స్ ఏం చేశారంటే, వీళ్ళు దక్షిణ భారతదేశాన్ని శిలా సంస్కృతి 3 phases కింద పెట్టారు. ఫస్ట్ ఫేజ్ తీసుకుంటే 2500 BC to 1800 BC ఫస్ట్ ఫేజ్. తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసి 1800 BC to 1500 BC. థర్డ్ ఫేజ్ వచ్చేసి 1500 BC to 1080 BC. ఇది వీళ్ళు ఈ 3 కేటగిరీస్ లోనూ దక్షిణ భారత శిలాయుగ దశని వీళ్ళు పెట్టడం జరిగిందండి, సూచించడం జరిగింది. ఎందుకు ఇవే తీసుకున్నారు అన్నది అందరికి డౌట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, మొట్టమొదట చెప్దాం. ఈ మొట్టమొదటి దశను ఏమంటామంటే నవీన శిలాయుగ ఆరంభ దశ అని చెప్పడం జరుగుతుంది.
నవీన శిలాయుగ ఆరంభ దశ. ఓకే, స్టార్ట్ అయింది ఎప్పుడంటే దక్షిణ భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో లేదా కర్ణాటకలో లేదా తెలంగాణలో కేంద్ర 2500 నుంచి 1800 BC మధ్య మాత్రమే ఇది నవీన శిలాయుగ ఆరంభమైంది. మరి వేట ఆధారంగా వీళ్ళు తీసుకున్నారంటే ప్రీ హరప్పన్ పోటరీకి సంబంధించి, ప్రీ హరప్పన్ అంటే ప్రాక్ హరప్ప, హరప్ప దశలో మనం చదివినప్పుడు చూడండి, హరప్ప దశలో హరప్ప ముందు దశ, మెచ్యూర్డ్ దశ, తర్వాత క్షీణ దశ, ఇలా చదువుతాం హరప్ప నాగరికత చదివినప్పుడు. వీటిలో మనకి ప్రీ హరప్పన్ దశకి సంబంధించి కాలిబంగన్, అమ్రి కాలిబంగన్, ఇవి ప్రీ హరప్పన్ సైట్స్లో ఇక్కడ పోటరీ మృణ్మయ పాత్రలో లభించిన వీటితో వాటికి పోలికలు కనపడుతున్నాయి ఈ మొదటి దశకు సంబంధించి. కానీ దాదాపుగా హరప్పా నాగరికత మనం చెప్పుకుంటే 3500 నుంచి 3500 BC టు 1800 BC అని ఇలా C14 మెథడ్ ప్రకారం ఇలా చెప్పడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ కొద్దిగా అటు ఇటుగా తేడాలు కానీ ఉండే అవకాశం ఉంటాయి. సో ఈ డేట్ని ఇక్కడ 2500 అంటే యాక్చువల్లీ ఇక్కడ హరప్ప మెచ్యూర్ దశలో ఉన్నట్టు మొదలవుతుంది ఇంకా హరప్ప. కానీ నవీన శిలాయుగ ఆరంభ దశ ఇక్కడ మాత్రం 2500 1800 BC మధ్య ఉంటే ప్రాక్ హరప్పాకి సంబంధించిన పోటరీతో పోలికలు ఉన్నాయి. అంటే వెనకబడి ఉన్నారు అప్పటికి. దక్షిణ భారత నవీన శిలాయుగం వాయువ్య భారతంలో జరుగుతున్న లేదా హరప్ప నాగరికత కన్నా వెనకబడే ఉన్నారు ఈ విషయంలో అన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇదండి మొదటి ఫేజ్ నవీన శిలాయుగ ఆరంభం. ఇదే మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ రెండు దశలో కూడా 1800 BC టు 1500 BC, 1500 BC టు 1080 BC ఇవన్నీ కూడా ఆర్యులు వచ్చిన కాలం భారతదేశానికి. కానీ అక్కడ రోమన్ ఐరన్ ఏజ్ రన్ అవుతుంటే ఇక్కడ మాత్రం మనకి చాల్కోలిథిక్ పీరియడ్ రన్ అవుతుంది. చాల్కోలిథిక్ అంటే రాతి యుగం రన్ అవుతుంది. ఇది నెక్స్ట్ లెసన్స్ లో చూద్దామండి. సో ఇవి చాల్కోలిథిక్ సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్లో రాతి యుగ దశ మనం ఈ నియోలిథిక్ అయిన తర్వాత నెక్స్ట్ లెసన్స్ లో చూద్దాం. ఓకే, సో మెయిన్ కాన్సన్ట్రేషన్ మనం నవీన శిలాయుగ ఆరంభ దశ లేదా నవీన శిలాయుగ దశలో నవీన శిలాయుగ ఎలా అభివృద్ధి చెందిందండి చూద్దామండి. ఓకే, ఇంకా మరి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అంటే ప్రధాన లక్షణాలు ఏంటి అసలు నవీన శిలాయుగ మొట్టమొదటి మనం 2 పాయింట్లు చెప్పుకోవడం జరిగింది. మొదటిది ఏంటంటే మొక్కలు పెంచడం, పంటల ఉత్పత్తి, ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఓకే, ఆహార ధాన్యాల ఉత్పత్తి మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది. సో నవీన శిలాయుగ మానవుడు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం జరిగింది. తర్వాత జంతు పోషణ మొదలైంది, జంతువులు మచ్చిక చేసుకోవడం మొదలైంది. పాస్టరలిజంలో చాలా ముఖ్యమైనది వ్యవసాయంతో పాటు పశు గణాభివృద్ధి కూడా మొదలైంది కాలం ఇదండి. జంతు పోషణ, మచ్చిక చేసుకోవడం దశ. ఓకే, ఫస్ట్ ఆహార ధాన్యాల ఉత్పత్తి, 2 జంతువులు పోషించడం, 3వది స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం. ఇంతవరకు కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే వాండరర్ లైఫ్ అంటే అతను తిరుగుతూ ఉండే సంచార జీవి మానవుడు. ఆదిమ కాలం మానవుడు, తర్వాత మెసోలిథిక్ కాలానికి కూడా అనే మానవుడు ప్రస్తుతానికి తర్వాత నియోలిథిక్ కాలానికి వచ్చేప్పటికి స్థిర నివాసాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇది గమనించవలసి ఉంటుంది ఇక్కడ. వాటితో పాటే కుండల తయారీ, మృణ్మయ పాత్రల తయారీ మొదలైంది. పోటరీ తయారీ చేతితో తయారు చేయడం అని మొదలైంది. ఎందుకు పోటరీని చేతితో తయారు చేసి మొట్టమొదటి అతను వాడటం జరిగింది? వాటి నెసిటీ ఏముంది అంటే ఆహారాన్ని నిల్వ ఉంచుకోవాలంటే వస్తువులు, పాత్రలు కావాలి కదండి, వాటి కోసం పోటరీ మొదలైంది. చూడండి, ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. చాలా మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఆహార ధాన్యాలు జంతువులు పోషించాడో అతను స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్థిర నివాసం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆహారం నిల్వ కోసం ఆలోచించినప్పుడు అతనికి పాత్రలు అవసరమయ్యాయి. సో హ్యూమన్ ఎవల్యూషన్లోనూ ఎలా అయితే మార్పులు వచ్చాయో అతని జీవితంలో కూడా ఆర్థికంగాను సామాజికంగాను ఎలా మార్పులు వచ్చాయనే దానికి మనం ఇక్కడ గమనిస్తే తెలుస్తున్నాయి. ఇంకా 5వది మత పరిస్థితులు కూడా ఒకసారి చూడాలి. వాళ్ళ యొక్క బరియల్ సిస్టమ్స్ అంటే చనిపోయిన వారిని పాతిపెట్టే ఖనన విధానాలు కూడా మనం చూస్తే వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించినట్లుగా కనపడుతుంది. పాతి పెట్టడం కానీ
ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఖననాలు కూడా గురించి తెలుస్తుంది. ఇవి మనం క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే ప్రధాన లక్షణాలు నవీన శిలాయుగం నాటి మానవుడు అతని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది చూసాం కదండి. ఓకే, ఇప్పుడు డిస్కవరీస్ చూద్దాం. ఎవరెవరు వీటి మీద పరిశోధన చేశారు, ఏ స్థలాలలో ఇవి బయలుపడటం జరిగింది. ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన ఆర్కియాలజిస్ట్, జియాలజిస్ట్ లేదంటే చరిత్రకారులు కావచ్చు. వాళ్ళు అతి ముఖ్యమైన వాళ్ళు మొట్టమొదట రాబర్ట్ బ్రూస్ఫోర్డ్, తర్వాత ఆల్చిన్, తర్వాత టేలర్, తర్వాత బెండేపూడి సుబ్బారావు, సంగాలియా, తర్వాత కృష్ణ శాస్త్రి, ఇలాగా ఎంతో మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా, అలాగే వీలర్ వీళ్ళు ప్రముఖమైన వాళ్ళండి. ఇంకా నాగరాజారావు, అలాగే సుబ్రహ్మణ్యం, ఇలాగ చాలా మంది వీటి మీద నియోలిథిక్ స్థావరాల మీద అధ్యయనాలు చేయడం జరిగింది. కింది వాటిలో నియోలిథిక్ స్థావరాల గురించి అధ్యయనం చేయని వాళ్ళు ఎవరైనా అడిగే అవకాశాలు ఉంటాయి. దక్షిణ భారతదేశానికి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నియోలిథిక్ స్థావరాలను కనుగొన్న వాళ్ళలో ఎవరు? రాబర్ట్ బ్రూస్ఫోర్డ్, ఆల్చిన్స్, టేలర్, బెండేపూడి సుబ్బారావు, సంగాలియా, కృష్ణ శాస్త్రి, వీలర్, ఇంకా నాగరాజారావు, సుబ్రహ్మణ్యం, ఇలాంటి ప్రముఖులు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా కనుక్కోవడం జరిగింది. ఏ ప్రదేశాల్లో కనుక్కున్నారు? ప్రదేశాల్లో తీసుకుంటే మనం మొట్టమొదట ఇక్కడ విస్తరణ, ఈ న్యూక్లియర్ ఏరియా కేంద్రీకృత స్థలాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాలు ప్రత్యేకించి నియోలిథిక్ స్థావరాలు కేంద్రీకృత స్థావరాలుగా ఉన్నాయని చెప్పడం జరిగింది. 3 రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 ప్రాంతాలు చాలా ప్రముఖమైనవండి. వీటిలో సంగనకల్లు, కర్ణాటకలో సంగనకల్లు, తర్వాత టెక్కలికోట, ఇలా మస్కి, ఇలా చాలా స్థావరాలు ఉన్నాయండి. మనం వీళ్ళు ఎక్కడెక్కడ కనుక్కున్నారు, ఏ ప్రదేశాలు అన్నట్టు మళ్ళీ వీటి గురించి కొంచెం క్లియర్గా మనం చెప్పుకుంటాం ప్రదేశాల గురించి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రముఖమైనది నాగార్జున కొండ, చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత పాల్వాయ్, అనంతపూర్లోని పాల్వాయ్, అలాగే వేముల, వెలటూరు, అలాగే ఇంకా జామి, మధురవాడ, ఇలాంటి ఏరియాల్లోనూ నాగార్జునకొండ, పాల్వాయ్, వేముల, వెలటూరు, జామి, మధురవాడ ఇలాంటి చాలా ఏరియాల్లో ఇవి ఆంధ్రప్రదేశ్లోని నియోలిథిక్ స్థావరాలు బయలుపడడం జరిగింది. ఇంక తెలంగాణకు వచ్చేప్పటికి అతి ముఖ్యమైనది ఉట్నూరు, తెలంగాణ ఉట్నూరు మహబూబ్ నగర్లో ఉందండి. ఇది నియోలిథిక్ ప్రాంతాల్లో చాలా ప్రాధాన్యత ఎందుకంది. వీటి గురించి మనం తర్వాత వచ్చే లెసన్స్లో కూడా చూస్తాం ఉట్నూరు గురించి. ఇక్కడ మీరు గమనించవలసింది, క్వశ్చన్ కేవలం ఆంధ్రప్రదేశ్ మీద వస్తుంది అనుకోవడానికి లేదు. ఇది ఎందుకంటే నియోలిథిక్ మనం చదివేటప్పుడు దక్షిణ భారతదేశంలో కేంద్రీకృత స్థలాల్లో చదువుతున్నాం కాబట్టి ఈ 3 రాష్ట్రాలని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జామినర్ వీటి మీద ఎంత పట్టు ఉంది అన్నది తెలియడానికి పక్క రాష్ట్రాల మీద కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అది మీరు గమనించవలసి ఉంది. ఓకే, వీటి తర్వాత ఇదండి. ఇప్పుడు సోషల్ ఆర్గనైజేషన్ చూద్దాం. సామాజిక వ్యవస్థ వీళ్ళది చూసారు కదా. ఇప్పటికీ డెఫినేషన్స్ అయ్యింది, కాజెస్ అయ్యాయి, ఏ విధంగా ఉన్నాయి, న్యూక్లియర్ ఏరియా ఏంటి, కేంద్ర స్థలాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి చూస్తాం. అలాగే డిస్కవరీస్ ఏంటి చూస్తాం, డిస్కవరీస్ ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారు. తర్వాత ఇప్పుడు సోషల్ ఆర్గనైజేషన్ అంటే సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది.
సామాజిక వ్యవస్థ, సోషల్ ఆర్గనైజేషన్. వీళ్ళ యొక్క సామాజిక వ్యవస్థను తీసుకుంటే మనం రెండింటిని మనం నియోలిథిక్ కాలం నాటి దక్షిణ భారతదేశం అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి నియోలిథిక్ దశలోను నియోలిథిక్ కాలం నాటి సామాజిక వ్యవస్థను అధ్యయనం చేయాలంటే రెండు అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. ఒకటి వీళ్ళ యొక్క హౌసెస్ అంటే ఆవాసాలు, రెండవది పరికరాలు. ఈ రెండు కూడా మనం చూడవలసిన అవసరం ఉందంటే మొట్టమొదటి హౌసెస్ చూద్దాం. హౌసెస్ ఏంటి అసలు అంటే మీరు ఆలోచించవలసిన హౌసెస్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ లాగా లేదంటే గుడిసెల్లుగా ఉన్నట్లుగా ఆలోచించవలసిన అవసరం లేదు. అది తర్వాత దశలో మొదలైంది. ఇక్కడ మనం ఆలోచించవలసింది వీళ్ళ యొక్క ఆవాస స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే గ్రానైట్ కొండల మీద చదును చేసుకున్న ప్రదేశాల్లో ఉండడం జరిగింది. ఒకటి గ్రానైట్ కొండల మీద చదును చేసుకున్నారు అంతే, జస్ట్ అక్కడ క్లియర్ చేసుకుని అక్కడ ఉండేవారు. తర్వాత సెలయేళ్ళు పక్కన తర్వాత అంటే వాటర్ వచ్చి ఏరియాస్ దగ్గర, అలాగే కొండలకి దిగువ ప్రాంతంలో కొండలకి వాళ్ళకి ఒక గుహలో కానీ ఆ కొండల దగ్గర ఉన్న ప్రదేశాల్లో కానీ వీళ్ళు ఉండేవారు. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది చదును చేశారు అన్నది చాలా ముఖ్యమైనది. అంటే మానవుడు తాలూకు ఆలోచన విధానాలు మారుతుంది. అంతవరకు సంచార జీవితాన్ని గడుపుతూ వచ్చిన మానవుడు స్థిర నివాసం కోసం నేలని చదును చేసుకుని నీట్గా చేసుకుని అక్కడ ఉండడం అనేది మొదలైంది అనేది మనకి ఇది నవీన శిలాయుగపు ఆరంభ దశ. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదండి ఈ న్యూక్లియర్ ఏరియాస్, తర్వాత వీటి ఫీచర్స్ టైం. ఓకే, ఈ న్యూక్లియర్ ఏరియాస్లోనే కాలం అన్నాం కదండి, ఏరియాస్ ఎక్కడెక్కడ వచ్చాయి. ఆ కాలంలో ఏమని చెప్పాం, ఫస్ట్ దశ బ్రెగ్డిక్ట్ ఆల్కిన్ ఏమని చెప్పారు, 2500 to 1800 బీసీకి సంబంధించింది అన్నారు. ఈ దశలో మానవుడు నవీన శిలాయుగపు ఆరంభ దశలో మానవుడు గ్రానైట్ కొండల మీద అతను చదును చేసుకున్న నేల మీద నివసించేవాడు. ఇది ముఖ్యమైనది. ఓకే, సో అంతకు మించి ఇతని ఆలోచన ధోరణి అభివృద్ధి చెందలేదు. ఇంకా దాని తర్వాత దశలో చాల్కోలిథిక్ దశలో మారిందండి. అవి ఏంటనేది ఫర్దర్ లెసన్స్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో చాల్కోలిథిక్ దశలో. ఓకే, సో మానవుడు ఎక్కడ నివసించేవాడు? నియోలిథిక్ మానవుడు అంటే కొండల మీద చదువు చేసుకున్న ప్రదేశాల్లో నివసించేవాడు అన్నది ముఖ్యమైనది. మరి వీడికి ఆధారం ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 ఎగ్జాంపుల్స్లో అతి ముఖ్యమైనది. ఫస్ట్ వన్ కరీంనగర్ ఏరియా, మధ్య గోదావరి కరీంనగర్ ఏరియా సంబంధించి బెస్ట్ మనకి ఎగ్జాంపుల్ ఈ మొట్టమొదటి నవీన శిలాయుగపు ఆరంభతకి సంబంధించిన వాళ్ళ యొక్క ఆవాసాలుకి బెస్ట్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఏరియా, తెలంగాణలోని కరీంనగర్ ఏరియా. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్, ఇది ఇంపార్టెంట్ అండి. అనంతపూర్లో 25 జన నివాసాన్ని నియోలిథిక్ కాలం నాటి నివాసాలని కనుగొనడం జరిగింది. ఎవరంటే రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లోని నియోలిథిక్ కాలపు ఆరంభ దశకు సంబంధించిన జనావాసాలు 25 జనావాసాలను రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ ఎక్కడ వెలికి తీయడం జరిగింది, లేదంటే అనంతపూర్లోని 25 జనావాసాలను కనుగొన్న ఆర్కియాలజిస్ట్ ఎవరు? ఇలాగా ఆర్కియాలజిస్ట్ ఇలా అడిగే అవకాశం ఉందండి క్వశ్చన్. ఓకే, సో అనంతపూర్ ఏరియాలో 25 జన నివాసాలు కనుగొనవచ్చు. ఇంతకు మించి మనకి డీటెయిల్స్లోకి వెళ్ళడానికి మనకి నివాసాల గురించి మనకి అధ్యయనాలు ఇంకా జరగలేదు, పూర్తిగా జరగట్లేదు, మనకు తెలిసినవిగా. చాల్కోలిథిక్ దశలో అతని అభివృద్ధి దశలు ఏ విధంగా ఉన్నాయి అన్నది తర్వాత చూద్దాం. నెక్స్ట్ పరికరాలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్స్ చాలా వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పరికరాలు ఏంటి? పరికరాలు
అంటే మనం ఇంట్రడక్షన్లోనే నియోలిథిక్ అంటే ఏంటి, నునుపైన రాతి పరికరాలు అని చెప్పుకున్నాం. సో నునుపైన రాతి పరికరాలు ఉపయోగించడానికి కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులే, టెక్నాలజికల్ చేంజెస్, వాతావరణం మార్పులు. ఇప్పుడు పేలోలిథిక్ వచ్చేటికి ఏంటంటే పేలోలిథిక్లో ఆయుధాలు ఎలా ఉంది, క్రూడ్ నుండి బాగా జిగ్జాగ్గాను సరే వంకర, ఇప్పుడు జిగ్జాగ్ ఉండి అది క్రూడ్ ఉండే రా మెటీరియల్ని యాసిడ్గా వాడడం, వాటి షైనింగ్ కానీ నునుపుదనం కానీ అది లేకుండా వాడడం జరిగేది. అప్పుడు ఉన్న టెక్నాలజీ అది, వాతావరణ పరిస్థితులు అవి అతను ఉపయోగించు. నెక్స్ట్ మెసోలిథిక్ వచ్చేప్పటికి ఏమైందంటే టైనీ పరికరాలు మొదలయ్యాయి, అంటే సూక్ష్మంగా ఉండే పరికరాలు మొదలయ్యాయి. వేటతో పాటే అతను చేపలు పట్టడం ఇవన్నీ జరిగాడు. వాటికి అనుకూలంగా ఉండే దశకి, ఆ వాతావరణ దశకి రావడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ నియోలిథిక్ కాలంకి వచ్చేప్పటికి ఏమైందండి, ప్రత్యేకించి పాలిష్డ్ స్టోన్ టూల్స్ అనేది లభ్యమయ్యాయి. ఈ పాలిష్డ్ స్టోన్ టూల్స్ అంటే మొత్తం ఏదైనా ఉంటే రాతిని తీసుకుంటే, పెద్ద బండరాతిని తీసుకుంటే, నిలువుగా ఉండే బండరాతిని కానీ ఏదైనా నీట్గా వాటిని బద్దలు కొట్టిన తర్వాత రెండు వైపులా షైన్ చేయడం, బాగా షైన్ చేయడం. మనం ఇప్పుడు కత్తులు చూడండి, కత్తులు మొదలువారిపోతే ఏం చేస్తామంటే వాటికి సాన పట్టించడం జరుగుతుంది. సో షైన్ చేసుకోవడం, ఆ షైన్ చేయడం అనేది మొదలైంది నియోలిథిక్ కాలంలోనే. అందుకే కొత్త రాతి యుగం అంటాము. మరి వీటిలో పరికరాల్లో మనకి మొట్టమొదటిగా అసలు ఎక్కడ బాగుపడ్డాయి, మరి ఈ పరికరాలను ఎలా గుర్తుపట్టారు, ఎవరు గుర్తుపట్టారు? ఫస్ట్ వన్ మనం తీసుకోవాల్సింది టేలర్. ఈయన కర్ణాటకలోని ఎస్పెషల్లీ టేలర్ అనే ఆయన, టేలర్ కర్ణాటకలోని రాయచూర్ డిస్ట్రిక్ట్లో, ఈయన కర్ణాటకలోని రాయచూర్ దగ్గర ఈయన 1842లో నియోలిథిక్ పరికరాన్ని కనుగొనడం జరిగింది. టేలర్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి నియోలిథిక్ కొత్త రాతి యుగపు ఆయుధాన్ని ఎవరు కనుగొన్నారు? టేలర్. అలాగే ఎక్కడ కనుగొన్నారు? కర్ణాటకలోని రాయచూర్ దగ్గర. ఎప్పుడు? 1842లో. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఇది ఏపీకి సంబంధించి బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. 1887లో రాబర్ట్ బ్రూస్ఫుట్ ఈయన గుంటూరు జిల్లాలోని కృష్ణానది కుడి ఒడ్డున ఈయన వడ్డమాను అనే గ్రామం వద్ద వడ్డమాను ఇసుక రాతి లాంటి ఒక గొడ్డల్ని కనుగొనడం జరిగింది. అంటే గొడ్డలి ఇసుక రాతితో, ఆ రూపంలో ఉంది, ఇసుక రాతితో ఉన్న ఒక గొడ్డల్ని కనుగొనడం జరిగింది. ఇది ఇసుక రాతి గొడ్డలి రూపంలో ఉన్న గొడ్డలి. ఇది నియోలిథిక్ కాలం సంబంధం. ఇక్కడ క్వశ్చన్ చాలా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్పెషల్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్లో బయలుపడింది. ఆంధ్రప్రదేశ్లోనే 1887 అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన 2 ఏళ్ల తర్వాత 1887లో రాబర్ట్ బ్రూస్ఫుట్ గుంటూరులోని కృష్ణా నదికి కుడి ఒడ్డున, ఎందుకంటే కుడి ఒడ్డున, ఇది కూడా స్పెసిఫిక్గా చెప్పడానికి కారణం, గతంలో హిస్టరీ మీద వచ్చినప్పుడు కూడా హరప్ప నాగరికతకు సంబంధించి హరప్ప ఎక్కడ ఉంది, ఏ ఒడ్డున ఉంది అనే ఆ క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యేవి కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కృష్ణా నదికి కుడి ఒడ్డున, ఓకే, వడ్డమాను దగ్గర గొడ్డలి లాంటి ఇసుక రాతి తయారైంది ఒకటి మనకి లభ్యమైంది. దీన్నే ఇసుక రాతి గొడ్డలి అనొచ్చు. ఇదండి. సో ఇంకా ఎవరైనా ఆధునిక కాలంలో, అంటే ఆధునిక తర్వాత ప్రస్తుతం ఇంకా కొంతమంది వీటి మీద పరిశోధన జరిపారు. ఈస్ట్ గోదావరి విశాఖపట్నంలో సుబ్రహ్మణ్యం నాగరాజారావు వీళ్ళిద్దరూ కూడా సబుజాలైన నియోలిథిక్ కాలం నాటి సబుజాలైన పనిముట్లను కనుగొనడం జరిగింది. చూడండి, మళ్ళీ ఈస్ట్ గోదావరి విశాఖపట్నంలో సుబ్రహ్మణ్యం నాగరాజారావు అనేవాళ్ళు, వీళ్ళు ఆర్కియాలజిస్ట్, వీళ్ళు సబుజాలైన పనిముట్లు. సబుజాలు అంటే ఏంటంటే అర్థం ఏ భుజమైనా సరే క్లియర్గా ఉండడం, త్రిభుజాలు
ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు గొడ్డల్ని లేదంటే అదైనా కరెక్ట్ యాక్టిస్తాడు, కరెక్ట్ యాంగిల్స్ తోటి, తర్వాత ట్రయాంగిల్స్ కావచ్చు, చతుర్భుజాలు కావచ్చు, దీర్ఘ చతుర్భుజ, ఇలాంటి సభుజాలు అన్ని ఆకారాలు గుండ్రం కావచ్చు, అన్నీ కూడా పాలిష్డ్ స్టోన్ టూల్స్ కరెక్ట్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా వాటి ఎడ్జెస్ చేసినవి ఎక్కడ లభించాయంటే ఈస్ట్ గోదావరి విశాఖపట్నంలోని సుబ్రహ్మణ్యంగా నాగరాజారావు కనపడడం సంగతి. ఓకే, ఇది మరి ఈ పరికరాలు ఎన్ని రకాలు కనుగొన్నారు? నియోలిథిక్ కాలం నాటి అంటే లభ్యమైన వాటిలో 40 రకాలు కనుగొనడం జరిగిందంటే ఆలోచించండి. వాళ్ళు 40 రకాలని పరికరాలని కనుగొనడం జరిగింది. ఓకే, మరి వేటి కోసం ఉపయోగించుంటారు ఈ పరికరాలు తీసుకుంటే, పరికరాల్లో వీళ్ళు టూల్స్ని వేటి కోసం వాడి ఉంటారు. ప్రముఖంగా ఆయుధాల కోసం, ఆయుధాలు, వ్యవసాయం. ఈ పరికరాల్లో ఎక్కువగా వాడింది నునుపు చేసిన రాతి గొడ్డలి. సో గొడ్డలి యాక్స్ మనం చెప్తానండి, గొడ్డలి. తర్వాత ఉలి ఇలాంటివి ఎన్నో రకాలు. వీళ్ళు కొడవళ్ళు, అలాగే మద్దురాళ్ళు అంటే నేలను దింస చేయడం, నేలని కొంచెం చదును చేయడానికి వాడేవి. అలాగే విసిరే రాళ్ళు, ఇవన్నీ కూడా రకరకాలమైన వీళ్ళు వాడడం జరిగింది. వీటిలో అది ముఖ్యమైన నునుపు చేసిన గొడ్డలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓకే, వీటితో పాటే ఇంకా వ్యవసాయానికి పనికొచ్చి వాడడం జరిగింది. అతి ముఖ్యంగా చెప్పుకునేది నాగలి. ఇది ముఖ్యమైనదంటే నాగలి కర్రు, వ్యవసాయం చేయడానికి ఉపయోగించే కర్రు. ఇది నాగార్జున కొండ వద్ద లభ్యమైంది. ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నియోలిథిక్ కాలం నాటి వ్యవసాయానికి సంబంధించి నాగలి కర్రు దున్నుతాం కదండి పొలాన్ని, ఆ కర్రు అంటే కర్రకు పెట్టి వాటిని దున్నడం జరుగుతుంది కదా, అలాంటి కర్రు స్పెసిమెన్ మనకి నాగార్జున కొండ వద్ద లభ్యమైంది. ఇక్కడ ఒకటి ప్రయోగం చేసే అవకాశం ఉంది. నియోలిథిక్ కాలం నాటి వ్యవసాయానికి ఆనవాళ్ళగా నాగటి కర్రు ఎక్కడ లభ్యమైంది? నాగార్జున కొండ. ఓకే, ఇది వీటితో పాటే వీళ్ళు ఇంకా వ్యవసాయానికి అలాగే ఇంట్లో అవసరాలకి గృహోపకరణాలకి కూడా కొన్ని వస్తువులు వాడారు. గృహోపకరణాలు అంటే వాళ్ళు ముఖ్యంగా ఈ కల్వాలు, నూరుడు రాళ్ళు, కల్వాలు, నూరుడు రాళ్ళు, విసిరే రాళ్ళు, ఇలాంటివి ఎన్నో రకాలు. అంటే పిండిలు విసిరడానికి కావచ్చు, వాళ్ళకు ఉన్న ఏవైనా ఉన్నా వాటిని దంపడానికి కావచ్చు, రోకళ్ళు, రకరకాలు. మనం ప్రస్తుతం మన అంతకు పూర్వం ఇప్పుడు గ్రైండర్లు కాకుండా మనం ముందున్న వాడు వాడేవన్నీ కూడా నియోలిథిక్ దశకులో నెమ్మదిగా మనం చూసినవి ఆల్రెడీ అక్కడి నుంచే రన్ అవుతూ వచ్చినవండి. రకరకాలుగా వీళ్ళు వాడడం జరిగింది. లత్తవరం వద్ద ఇది ముఖ్యమైన మళ్ళీ అనంతపూర్లోని లత్తవరం వద్ద రాబర్ట్ బ్రూస్ఫోర్డ్ పిండి విసిరే బండలు కనుగొనడం జరిగింది. రాబర్ట్ బ్రూస్ఫోర్డ్ పిండి విసిరే అంటే పిండిలు విసరడం కానీ అవి పొళ్ళు చేయడం కానీ చేసే బండలు దొరికినవి ఎక్కడంటే లత్తవరం. ఇది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అనంతపూర్లో లత్తవరం వద్ద రాబర్ట్ బ్రూస్ఫోర్డ్ నియోలిథిక్ కాలం నాటి పిండి విసిరే బండలు కనుగొనడం జరిగింది. ఇది ఒకటండి. సో గృహోపకరణాల్లో ఇది. వాటితో పాటు అసలు ఆర్కియాలజీకి పురావ శాస్త్రానికి ఆధారాలలో ప్రముఖమైనది పోటరీ. ఈ పోటరీ అంటే ముఖ్యమైనది. మనం మొట్టమొదటి నవీన శిలాయుగ ఆరంభ దశకు బ్రెడ్డెడ్ ఆల్చిన్ 2500-1800 BC అని నిర్ధారించడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ మనం అంతకుముందు ఏం చెప్పామండి, ప్రీ హరప్పన్ పోటరీ తోటి పోలికలు ఉండడం, వాళ్ళతో కాంటాక్ట్స్ ఉండడం వల్ల జరిగింది అనేది ఆయన వాళ్ళ భావన. మరి ఇక్కడ పోటరీ ఏంటి అంటే గ్రే పోటరీ, గ్రే వేర్ ఆర్ పోటరీ, తర్వాత బ్లాక్ బర్నిష్డ్ బ్రౌన్ వేర్ అంటే బర్నిష్డ్ బ్రౌన్ వేర్ ఆర్ పోటరీ అంటే బూడిద రంగు పోటరీ, ముదురు గోధుమ రంగు పోటరీ. ముదురు గోధుమ రంగు లేదంటే
బూడిద రంగు. ఈ పోట్రీల్ని వాడేవారు. ఇక్కడ దాదాపుగా పోట్రీల మీద క్వశ్చన్ లేకుండా ఉండదండి. ఆప్షనల్స్లో అయితే ఒకప్పుడు నియోలిథిక్ కాలం నాటి పోట్రీలు లేదా ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ పోట్రీ, చేత్తో తయారు చేసిన. నియోలిథిక్ తొలి దశకి సంబంధించిన పోట్రీ అంతా కూడా చేత్తో చేసినవే. తర్వాత చక్రం వచ్చింది, అవన్నీ కూడా చాకోలిథిక్ పీరియడ్ నుంచి రన్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ లేదా మన దక్షిణ భారతదేశంలో మనం చెప్పుకునే నియోలిథిక్ కాలం నాటి పోట్రీ ఏదంటే గ్రే పోట్రీ అని అడగచ్చు, లేదంటే బర్నిష్డ్ బ్రౌన్ పోట్రీ అంటే ముదురు గోధుమ రంగు మృణమయ పాత్రను కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరి ప్రీ హరప్పలోని అందరి ఖాళీ బంగంలో దొరికిన పోట్రీల్లో వాటితో వాటి డిజైన్స్ కానీ వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నట్టుగా కానీ ఇవి తెలుస్తున్నాయి. వీటికి పోలికలను బట్టి వాటి మీద డిజైన్స్ లేదంటే వాళ్ళు ఏ విధంగా అయితే ఆకృతులు తయారు చేశారో వీళ్ళు అదే విధంగా. ఇదండి ప్రాక్ హరప్పతోటి ఇక్కడ సంబంధం ఉన్నది. ఇక్కడ క్వశ్చన్స్ దాదాపుగా పోట్రీ మీద ఎప్పుడు వస్తుంటాయి. దక్షిణ భారతదేశంలో నవీన శిలాపు కాలం నాటి పోట్రీలు ఏవి, ప్రత్యేక క్రింది వాటిలో ఏవి, కానివేవి, ఈ రకంలో అడగవచ్చు. ముఖ్యంగా గ్రే పోట్రీ, బర్నిష్డ్ బ్రౌన్ పోట్రీ అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఇక్కడితోటి మనకి ఈ సెషన్ కంప్లీట్ అయింది. ఇంకా ఫర్దర్గా రెండవ భాగంలో మనం దీనికి సంబంధించి నియోలిథిక్ సంబంధించి ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్, ఆర్ట్, అది రెండవ భాగంలో చూద్దాం. తర్వాత subscribe to our channel INM, comment, share and like the classes.